హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి పూజ అనమాట. నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, స్వామివారి కోసం ఏమేం ప్రసాదాలు చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. అదే కాకుండా ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అది మాకు మాత్రమే స్పెషల్ అనమాట. సో, ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలానే స్వామివారికి పూజ ఎలా చేశాను, అసలు తొలి ఏకాదశి అంటే నాకు తెలిసిందేంటో కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గులతో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు తొలి ఏకాదశి జూలై 25, అది కూడా శనివారం. స్వామివారికి ఇష్టమైన రోజే వచ్చిందనమాట. చాలా స్పెషల్ డే ఈరోజు. సో, గడపలన్నీ పూజించుకున్నాను. పూజ చేశాక చూపిస్తున్నాను వీడియో అనమాట. ఈ వీడియోలో నేను ఎలా పూజ చేశాను, ఏమేం ప్రసాదాలు ఇందులో ఉంటాయి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఆహ్, వా లాస్ట్‌లో కూడా ముగ్గేసుకున్నాననమాట. ఇంక నేను పొంగల్ పెట్టాలి అనుకున్నాను. పొంగల్ పెట్టే ప్రతిసారి మీరు చూసే ఉంటారు. నేను ఒక గిన్నె తీసుకుంటాను కదా! దానికి పసుపు, కుంకుమతో అయితే పూజించుకుంటాను. అందరూ అంతేలెండి. సో, పూజించుకునేది, అలానే దానికి దారం కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! సో, మీరు కూడా ఇంతే. సో, నేనసలు పొంగల్ ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిచ్చాలి అని అనుకున్నా. సో, ఈ గిన్నెకైతే ఇప్పుడు పసుపు, చుట్టూతా పసుపు పూసుకుంటాను అనమాట. అది ఎలా ఏంటి అనేది చూపిస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ నేను నేర్చుకొని అలానే చేస్తాను. నాకు మా అమ్మ వాళ్ళ పద్ధతి, మా అమ్మమ్మ వాళ్ళ పద్ధతి నాకు అలవాటనమాట. సో, ఇలా గిన్నెకి మొత్తం పసుపుతో నీట్‌గా పూసుకున్నాను. అలానే వెంకటేశ్వర స్వామికి కాబట్టి మేము పొంగల్ పెట్టేది, మా ఇంటి దేవుడు కూడా ఆయనే. అలానే ఈరోజు తొలి ఏకాదశి శనివారం కూడా కాబట్టి నామాలైతే పెట్టుకుంటూ ఉన్నాననమాట. సో, కొంచెం తడి ఆరిపోయింది. సో, అందుకే నామం కొంచెం మంచిగా రాలేదు. పర్లేదు బానే వచ్చింది. అంత నీట్‌గా కాకపోయినా. సో, దారం గూడా కట్టాలి కదా! చుట్టూది దారం గూడా కడతామనమాట. ఎప్పుడు నేను 9 గాని, 5 వరుసలైతే తీసుకుంటాను. ఈసారి 7 వరుసలు తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి కాబట్టి. అందుకని 7 వరుసలు తీసుకొని మధ్యలో తమలపాకైతే కట్టాలి. ఒక్కోసారి లేనప్పుడు మనమేం చేయలేము. ఉంది కాబట్టి తమలపాకు కట్టేసి ఇలా గిన్నెకైతే కట్టేసుకోవాలి. మీరు ఇలా చేస్తారా లేదో కామెంట్స్‌లో చెప్పండి. మాకైతే ఇది అలవాటనమాట. ఏదైనా శనివారాలు పొంగల్ పెట్టాలన్నా, లేదా పండగలప్పుడు పొంగల్ పెట్టాలన్నా ఖచ్చితంగా ఇవే అయితే మేము పాటిస్తూనే ఉంటామనమాట. సో, ఇంకా పొంగలి స్టార్ట్ చేద్దామని పెట్టి దండం పెట్టుకుంటున్నాం. మాకది అలవాటు. నేను అందుకే అలా దండం పెట్టుకున్నా. మీరు దానికి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అలానే కొంచెం పచ్చి పాలు పోసేసి మూత అయితే పెట్టుకుందాం. ఈలోపు ఈరోజు అసలు స్పెషల్ ఏం పెట్టాలి అంటే పేలపిండి. మేము పేలపిండి అనే అంటాము. మీ సైడ్ కొంతమంది పేలాల పిండి కూడా అని అంటూ ఉంటారు. మా సైడు నెల్లూరు సైడ్ ఏందంటే పేలపిండి అంటుంటాం. ఆ పేలపిండి మేము ఏమేమి ఏస్తాము, ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అంటే మీరెలా చేస్తారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇదిగోండి పొంగైతే స్టార్ట్ అయింది. 3 సార్లు పొంగైతే ఖచ్చితంగా రావాలి. అలా ఒకసారి పొంగైతే వచ్చేసింది. ఇది రెండోసారి. మళ్ళీ ఇట్లా మూడోసారి కూడా పొంగి రప్పిచ్చేసి ఇంకా మూతైతే తీసేస్తాము. దండం పెట్టుకుంటాం మేము ప్రతిసారి. అంటే దేవుడితో సమానంగా మేము కొలుస్తాం అలా దేవుడికి పొంగల్ పెట్టేటప్పుడు. ఇంకా గిన్నె తీసేసిన తర్వాత మూతంతా ఇంక మళ్ళీ పెట్టమనమాట. సో, ఇందులో మేము పచ్చెనగబాళ్ళు కూడా వేస్తూ ఉంటాము. ఇవి 3 సార్లు కడిగేసి ఒక గంట నానబెట్టేసాను. ముందు ఇవైతే వేస్తున్నాను పాలలో. ఎందుకంటే కొంచెం అవి ఉడకడం టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేసేసాను. అవి ఉడికేలోపు ఇక్కడ మనం పేలపిండి అయితే రెడీ చేసుకుందాం. మేము పేలపిండి శనగపప్పు ఉంది కదా! తినే శనగపప్పు అంటారు. చట్నీకి వేస్తాం. ఆ పప్పులు, అలానే దానికి తగినంత బెల్లం. నేనైతే కొలతలు చెప్పట్లేదండి. మా అమ్మ ఇలానే చేస్తూ ఉంటుంది. నాకు అలానే అలవాటనమాట. సో, అలానే చేస్తున్నా కొలతలు లేకుండా. ఇందులోకి 2 ఇలాచి వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్. నేనైతే ఇవే వేసుకున్నాను. సో, పొడైతే చేసేసాను చూడండి. కొంచెం స్మూత్‌గా కాకుండా కొంచెం బరగ్గానే ఉంటే తినటానికి బావుంటుంది. సో, ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు పొంగలి మనకి పప్పులు అవి ఉడికిపోయి ఉంటాయి. అందుకే బియ్యం కూడా నేను కొలతలు లేదు. మాకు గుప్పెడు అంటే ఈ గుప్పెళ్ళతో లెక్క అనమాట. 5 గుప్పెళ్ళు గానీ, 3 గుప్పెళ్ళు అట్లా వేసుకుంటాం మేము. అలా 3 గుప్పెళ్ళు అట్లా తీసుకుంటాం కదా! బియ్యం కూడా కడిగేసి పెట్టుకొని అవి కూడా వేసేసాను. సో, అది ఉడికేలోపు ఇంకా ప్రసాదాలు ఏమేమి పెడుతున్నానంటే వడపప్పు, అలానే పానకం కూడా చేస్తాను. వడపప్పుకి మాకు ఇద్దరమే కాబట్టి కొంచెం పప్పులైతే తీసుకున్నాననమాట. అవి గూడా ఒక్కోసారి మేము తినము. అందుకని కొంచెమే తీసుకున్నాను. ఇవి కూడా 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టేస్తున్నాననమాట. చూసారు కదా! వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పానకానికి రెడీ చేస్తున్నా. మేమిద్దరమే కాబట్టి ఎక్కువ పెట్టట్లేదు.
కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో కూడా తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. దీనికి కూడా కొలతలు అంటే మనం చెప్పలేము కదా, వాటర్ తగినంత మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో అది కొంచెం కరగాలని కలుపుతూ ఉన్నా. ఇందులోకి యాలకులు, పొంగల్లో కూడా యాలకులు కావాలి కాబట్టి ఒక 6 వరకు అలా దంచుతూ ఉన్నాను. ఇందులోకి కొంచెం అయితే వేసుకుంటున్నా పానకంలోకి. ఇది కొంచెం కలిపి పక్కన పెట్టేస్తున్నా కొంచెం నానాలని. ఈలోపు పొంగల్ చూద్దాము. చూసారు కదా, బియ్యం అంతా నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. సో మా అమ్మోళ్ళు ఇలాగే చేస్తారు, కొలతలు లేవన్నమాట. ఇంత బియ్యానికి ఇంత బెల్లము అది ఇది అనేది మాకు లేదు. మేము రమరిగ్గా ఎంత కావాలనేది వేసుకుంటూ ఉంటాం. సో అలానే బెల్లం కూడా వేసాను. అది కరిగేలోపు ఇక్కడ బెల్లం కరిగిపోయింది కదా, పానకంకి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట, మట్టిగడ్డలు ఏమన్నా ఉంటాయని చెప్పేసి. ఇంకా పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం చక్కెర వేస్తున్నా, ఎందుకంటే కొంచెం కలర్ బెల్లం సరిపోలేదు అనిపించింది చూస్తే. అందుకే ఒక 5-6 స్పూన్లు వేసాను. అలానే ఇలాచీ కూడా వేసి మంచిగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. పొంగల్ అయిపోయిందని అనుకోవాలి. ఇంకా మీకు ఏమైనా జీడిపప్పు, ఎండు ద్రాక్ష కావాలంటే నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, నేను అందుకే వేయలేదు. కొంచెం లూజ్గా ఉంది కదా, ఆరిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది పొంగల్ అనేది, అందుకే పక్కన పెట్టేశాను అనమాట. స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలు చేస్తాను కదా. సో నేను పిండి అయితే ఇంట్లోనే పట్టుకున్నాను. సో నేను 1-2 సార్లు చేశాను, అంత నీట్గా రాలేదు పిండి ప్రమిదలు. సో ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి రోజు కదా, చేద్దాం, ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. సో ఎలా చేయాలో నేను చేసేది ఎట్లా చూపిస్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈసారి కొంచెం మంచిగా చేసుకో. ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేశాను అనమాట. ఒక 2 గ్లాసులు అలా తీసుకున్నాను. అది బరకగా వచ్చింది కొంచెం, అందుకే జల్లెడ అయితే చేస్తున్నా, అంటే జల్లెడ పట్టడం. దానికోసం పైకి లేసి జల్లెడ తెచ్చుకున్నాను అనమాట. కొంచెం కొంచెం పిండి వేసుకొని జల్లించుకుంటూ ఉన్నాను, అంటే బరకంతా రాకుండా. చూసారు కదా, కొంచెం అంటే కొంచెం బెల్లం తీసుకున్నాను అనమాట. మా వారు వచ్చారు, కొంచెం సీజర్ ఇవ్వమని అడుగుతున్నాను. ఆయన వస్తే ఏదో ఒక పని చెప్తూనే ఉంటాను నేను. ఇలా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆవు నెయ్యి తీసుకున్నాను నేను. అది వేసి కొంచెం మంచిగా మొత్తం అవంతా కలపాలన్నమాట. అలానే ఆవు పాలతోటి ఈ పిండి కలుపుతున్నాను. చెప్పాను కదా, నాకు అంతగా అప్పుడు అంత నీట్గా రాదు, కానీ ఈరోజు కూడా అలానే అనుకున్నా. బట్ ఈరోజు చాలా బాగా వచ్చింది, అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కొంచెం కలిపి పక్కన పెట్టేసుకున్నాను 10 మినిట్స్కి. ఈలోపు దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను అనమాట. అంటే ముందు రోజు చేసిన పూజకి చేసి ఉంటాం కదా, ఆ పువ్వులన్నీ అవన్నీ నీట్గా తీసి పెట్టుకుంటూ ఉన్నా. అసలు తొలి ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తి ఏమంటారు, ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఇంకా 4-5 నెలలు మాత్రం స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. ఇదే చైత్ర మాసం అని కూడా అంటారు కదా. మళ్ళీ ఆయన యోగ నిద్ర నుంచి బయటికి రావడానికి ముక్కోటి ఏకాదశి వరకు పడుతుంది. అప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు మనకి ఉత్తర ద్వారం కూడా తీస్తారు అని అంటారు కదా, అలా అనమాట. తులసి దళాలు ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి పెట్టాలి అని అంటారు. అందుకే తులసి దళాలు నాకు చెట్టు ఉంది. సో తీసుకొని అమ్మవారికి, ఇట్లా స్వామివారికి, అలానే రాముల వారి పటంకి అందరికీ పెట్టాను. శివునికి అలానే వినాయకునికి తప్ప పెట్టలేదు. సో ఎల్లో కలర్ పూలు పెడితే చాలా మంచిదంట ఈరోజు అని తెలిసింది నాకు. నేను అందుకే ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఎర్రవి, అలానే తులసి దళాలు పెట్టాను. ఇంకా తెచ్చిన ప్రసాదాలన్నీ అక్కడ పెడుతున్నా, పొంగలి, వడపప్పు, పానకం. ఇంకా పిండి ప్రమిదలు చాలా మంచిగా వచ్చాయి ఈరోజు నాకు. ప్రతిసారి పగులుతుండే, ఈరోజు పగలకుండా వచ్చాయి. అలానే స్వామివారి నామం పెట్టాను, అసలు చూస్తుండే ఎంతో మంచిగా అనిపించిందో. అలానే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు మరి మన లోకాన్ని పరిపాలించేది ఎవరు అనే డౌట్ కూడా మనకు వస్తుంది కదా. సో అది ఎలా ఏంటి అంటే, స్వామివారు అందరి దేవతలకి చెప్తారనమాట, నేను యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ లోకాన్ని మీరే చూసుకోవాలి అని చెప్పేసి. అందుకేనండి మనకి కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృష్ణుడు కొన్ని రోజులు పరిపాలిస్తారనమాట మన లోకాన్ని. అలానే దసరా వస్తే అమ్మవారు, అలానే వరలక్ష్మి వ్రతానికి మన వరలక్ష్మీదేవి, ఇట్లా మళ్ళీ కార్తీక మాసంలో మన శివయ్య మన ఈ లోకాన్ని ఇలా పరిపాలిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరు కొన్ని రోజులని తీసుకొని ఇలా మనల్ని లోకాన్ని పరిపాలిస్తారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. మీకు ఇంకేమైనా తెలుసుంటే నా కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇది తొలి ఏకాదశి అనేది నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటున్నా.
అంటే మనకి ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారే మన లోకాన్ని పరిపాలిస్తుంది. అలానే వినాయక చవితి అప్పుడు వినాయకుడు ఆ 10 రోజులు పరిపాలిస్తారనమాట ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేలోపు. సో ఇంకా నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నా, దీపారాధన చేసేస్తున్నా, వెండి దీపాలు పెట్టుకున్నాను. అంటే ఈరోజు వెండి ప్రమిదలు, అంటే స్పెషల్ డేస్లోనే నేను వెండి ప్రమిదలు తీస్తూ ఉంటా, మిగతా అప్పుడు తీయను అనమాట. అదే మీకు చూపించాను వీడియోలు మీరు చూస్తూ ఉండుంటే. ఇంకా ధూపదయ అన్నీ వేసేసుకొని టెంకాయ కొడదామని. ఈరోజు కూడా నాకు టెంకాయ కొంచెం పువ్వు వచ్చింది, మీకు తీసి మరీ చూపిస్తాను నా హ్యాపీనెస్ని. సో దీపారాధన అయితే అయిపోయిందనమాట. స్వామివారిని వాళ్ళు చూస్తుంటే చాలా ముద్దొస్తున్నారు, ఎందుకో తెలియదు ఈరోజు స్పెషల్గా అనిపించింది. మీరు తొలి ఏకాదశి మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు, నేనేమన్నా మిస్టేక్స్ చేసుంటే ఇంకా ఏమైనా పెట్టాలి అనుకుంటే నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి, నేను నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం మీ తప్పులు లేకుండా చేసుకుంటాను. చూసారు కదా దిష్టి తీస్తూ ఉన్నా, ఎందుకో తెలియదు ఇలా వస్తున్నాను, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, తెలియట్లేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా మంచిగా దీపాలు కూడా వచ్చాయి, చాలా మంచిగా పూజ చేసుకున్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు తెలియట్లే, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, కొంచెం ఎమోషన్ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. రోజు చాలా మంచిగా జరిగింది, చాలా చాలా హ్యాపీ, అది మంచిగా జరిగింది నిజంగా. అందుకే దిష్టి తీస్తున్నాయి రోజు, తులసి దళాలతో ఎల్లో కలర్ రెడ్ పువ్వులతో చాలా మంచిగా అనిపిస్తుంది. ఓం నమో నారాయణాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః. ఇదనమాట. నేను అసలు ఎలా పూజ చేశాను అంటే వీడియో మీద శ్రద్ధ పెట్టలేదు, నేను పూజ మీద శ్రద్ధ పెట్టడం వల్ల మీకు క్లారిటీగా నేను ఏమేమి పెట్టానో కనిపించలేదు. సో పూజ అయిపోయిన తర్వాత నేను ఏమేమి పెట్టానో చూపిస్తున్నా. నేను ఇక్కడ ద్రాక్ష పెట్టాను, పండ్లు, అరటి పండ్లు పెట్టాను, పేలపిండి, అలానే నేను పానకము, టెంకాయ నీళ్ళు, పొంగలి, వడపప్పు, అన్నీ పెట్టాను అనమాట. ఇవన్నీ ప్రమిదలు నేను 7 ప్రమిదలు వెంకటేశ్వర స్వామికి కాబట్టి నేను 7 ప్రమిదలు అయితే పెట్టాను, పిండి దీపాలు. సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది. ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను. మన వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో. టెంపుల్కి ఇంకా పొద్దున్న వెళ్ళలేదు, ఇప్పుడే నా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన ఆయనకి స్వామివారి ప్రసాదం అయితే నాకు అందింది. నేను గుడికి వెళ్ళకపోయినా స్వామివారి ప్రసాదం అయితే వచ్చింది. సో నేను ఇంకా స్వామివారి ప్రసాదమే టిఫిన్ కింద ఈరోజు సరిపెట్టేసుకుంటాను అనమాట. సో స్వామివారి ప్రసాదం అందింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే పూజ అయిపోయింది, నాకు స్వామివారి ప్రసాదం అయితే చేతికి వచ్చింది. ఈరోజు ఏంటో నాకు అన్నీ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ప్రసాదము అయితే హ్యాపీగా మంచిగా జరిగిపోయింది. జూలై 25th తొలి ఏకాదశి అందరికీ తెలిసిందే. సో ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, ఏమేమి నైవేద్యాలు పెట్టాను, ఇంకా ఏమేమి చేశాను మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూసే ఉంటారు అనుకుంటున్నా, చూసే ఉంటారు. ఈరోజు ఏం విశేషం అనేది నేను మధ్యలో చెప్తాను. ఈరోజు మా వారి పుట్టినరోజు కూడా, అది మా వారి బర్త్డే అనమాట. సో మా వారి బర్త్డే తొలి ఏకాదశి శనివారం రావడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆయన కోసం నేను పొంగల్ వద్దనుకున్నా, బట్ దేవుడికి పనికి వస్తుంది, మా వారి కోసం స్వీట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి చేశాను అనమాట. సో నేను ఏమేమి నైవేద్యాలు పెట్టాను, ఏం చేసేసాను అనేసి తొలి ఏకాదశికి, అసలు తొలి ఏకాదశి ఏంటి అనేది వీడియోలో మొత్తం వచ్చి ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలానే ఈరోజు మంచి రోజు, తొలి ఏకాదశి శనివారం మన స్వామివారికి ఇష్టమైన రోజు రావడం అనేది చాలా విశేషం అనమాట. నేను అందుకే పిండి దీపాలతో పూజ చేసుకోవాలని, వాళ్ళు ఎలాగైనా చేసుకోవాలనుకున్నాను, లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి చేసుకున్నాను. పూజ చాలా మంచి జరిగింది. ఈరోజు మా వారి బర్త్డే కూడా కాబట్టి పూజ కొంచెం ఇప్పటికి లేట్ అయిపోయింది. సో మేము ఈవినింగ్ టైంలో టెంపుల్కి కూడా వెళ్తాను. వీళ్ళైతే ఈ వీడియోలోనే యాడ్ చేయడానికి చూస్తాను, కుదిరితే చూసేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈవినింగ్ మా వారి చేత పూజ చేపిస్తున్నాను ఏంటని చూస్తున్నారు. ఈరోజు మా వారి బర్త్డే అనమాట, ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయన చేత నేను మార్నింగ్ చేపిద్దామంటే ఆఫీస్ ఉండడం వల్ల నాకు కుదరలేదు. సో అందుకని ఈవినింగ్ రాగానే మా వారి చేత పూజ చేపించాను. ఈరోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిదని తెలిసింది, తొలి ఏకాదశి కాబట్టి. సో మా వారు షర్ట్ తెచ్చుకున్నారు ముందు రోజు, నాకు తెలియదు ఏ కలర్ తెచ్చినా నేను చెప్పలేదు, కానీ ఆయన ఎల్లో కలర్ తెచ్చుకున్నారు. భలే హ్యాపీ అనిపించింది. మా ఆయన ఈరోజు ఆ ఎల్లో కలరే వేసుకోమని చెప్పా. హారతి మీకు కూడా ఇస్తున్నాను తీసుకోండి. అలాగే నేను కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. చూశారు కదా షర్ట్ కూడా తెలియకుండా అలా కోఇన్సిడెన్స్ అనుకోవాలి. సో ఆ కలర్ తెచ్చుకోవడం ఆయన. సో ఇంకా మేము గుడికి అయితే వెళ్ళాము, ఈరోజు పుట్టినరోజు, అలానే తొలి ఏకాదశి కదా స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి పూర్వమామిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. అలా కూర్చొని ఉన్నాం మేము. అక్కడ పక్కన వేరే పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళే మాతో పలకరించి మాట్లాడుతున్నారు. ఇదిగోండి పెద్దాయన పెద్దామె,
ఎందుకో తెలీదు. వాళ్ళే మాట్లాడుతుంటే సరే అని మేము కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం వాళ్ళతో. సో, ఆయన మాట్లాడుకుంటూ ఉండు మన స్వామిని మన సబ్స్క్రైబర్స్‌కి మన స్వామి ఎలా ఉన్నారో చూపిద్దాము అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఉన్నా. మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉండే అంట. అసలు కాళ్ళు పెట్టేంత స్థలం కూడా లేకుండా ఉండిందంట. సో, ఈవినింగ్ మేము వచ్చేసరికి కొంచెం రష్ తక్కువ ఉండే. ప్రదక్షిణాలు చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి చాలా మంచిగుండింది. ఇంకా ఈరోజు స్వామివారు ఉన్నారు. అసలు ఈరోజంతా నా దిష్టే తగిలిందేమో ఆయనకు అనిపించింది. స్వామివారిని, అమ్మవార్లను అలా చూస్తూ ఉంటే 2 కళ్ళు కాదు కదా! అసలు 1000 కళ్ళు ఇచ్చినా సరిపోవు అనిపించింది. ఎంతసేపు నించున్నానో నేను చూసుకుంటూ స్వామివారిని అంత మంచిగా అనిపించిందనమాట. సో, స్వామివారిని చూసి అలా కాసేపు కూర్చున్నాము. ఇదిగోండి బర్త్‌డే బాయ్. జూలై 25థ్ మా వారి బర్త్‌డే అనమాట. ఆ రోజు తొలి ఏకాదశి రావడం, స్వామివారికి ఇష్టమైన శనివారం రావడం చాలా భలే అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో, అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. స్వామివారు కనిపించేటట్టు తీసుకుందాం అంటే ఆ క్రౌడ్‌లో అస్సలు కుదరదు కదా! తెలిసిందే కదా! సో, అందుకని ఇలా పక్కనెళ్ళేసి తీసుకున్నాము. అలానే మేము రెస్టారెంట్‌కి వెళ్ళాం. ఈరోజు సాటర్డే మేము నాన్ వెజ్ తినం. కానీ ఏదో ఒకటి బయటే తిందాము అని చెప్పేసి మా వారు బటర్ నాన్ అండ్ ఇదేంటి కాజు పన్నీర్ కర్రీ అయితే తీసుకొని మేము తినేసాము. ఇలా మేము బర్త్‌డే స్పెషల్‌గా బయటికెళ్ళి ఫుడ్ తినేసి హ్యాపీగా గుడికి వెళ్ళి ఇంటికొస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. ఇంటికొచ్చాక కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను మా వారితో. ఇలా మా తొలి ఏకాదశి పూజ కానీ, నా ప్రసాదాలు ఎలా ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. మీరు గుడికి వెళ్ళారా లేదా? ఈరోజు మంచిగా పూజ చేసుకున్నారా లేదా? నా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.